Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. शङ्काशकावेदी नमस्ते तेस्तु सुभाषिणी శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే ఈ చిన్న చేప 200 అంటున్నాడండి. నాయకి నామం సంతతం పాడవే నీలవేణిలో నీటి ముత్యాలు కృష్ణవేణిలో అలల గీతాలు బలికి దొరకూడదు బలికి దొరకూడదు దొరకూడదు థ్యాంక్ గాడ్. వెళ్ళొస్తాను మావయ్య. జాగ్రత్తగా వెళ్ళిరామా. పిల్లల్ని స్కూల్లో దించేయమ్మా. జయంతి ఎన్ఎస్ఎస్ క్యాంప్ లోనే సెటిల్ అయిందా? నేను అక్కడే ఉండని, నువ్వు ముందే అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. సరే వెళ్ళి బైక్ జాగ్రత్తగా దింపించరా, వచ్చేస్తాను. అలాగే. హలో, నువ్వు రాధికే కదా? నేను శివాని. చిన్నప్పుడు అశోక్ విద్యాలయ స్కూల్లో నువ్వు 5th క్లాస్ నేను 8th క్లాస్, గుర్తులేదా? നിങ്ങൾ പറയുന്നത് മനസ്സിലായില്ല. నువ్వు ఆ ఫారం కూడా రాధికవేగా? എന്താ അത്? നിങ്ങളത് തപ്പ പറയുന്ന മാത്രം ഉണ്ട്. ఏంట్రా బావా చెప్ప పెట్టుకుని అలా బస్ ఎక్కిసావేంటి? ఏం లేదురా, ఒక అమ్మాయిని చూశాను, నాతో చదువుకున్న రాధిక లేదు, తల్లాగే అనిపించింది, వెళ్ళి అడిగితే కాదంది. సరే సరే రా వెళ్దాం. మాధవరావు అన్న ఎదురు చూస్తున్నాడు. మాధవరావు నీకు బాబాయ్ కదా? రే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు బండి ఎక్కరా. రే మావా, ఆ రోజు బస్సులో చూసానని చెప్పాను, రాధిక ఈ కాలేజీలోనే చదువుకుంటున్నట్టుంది. ఆ పిల్ల నువ్వెవరో తెలియదని చెప్పింది కదా. ముస్టేసే స్టైల్ కూడా అలాగే ఉందిరా. ముష్టెత్తు గొడవలు రకరకాలు ఉన్నాయి, కానీ ముష్టేడు మాత్రం అందరూ ఒకే రకంగా వేస్తారా? ముస్టేడోలో కూడా తేడా ఉంటుంది. విమల ఎవడే? తనకి మెసేజ్ చేస్తున్నాను. ఏ రాధిక, చట్టను చూడొద్దు. ఆ పయ్యన్ ఎత్తువంతానే ఎదురులా ఉన్నాడు. నువ్వెందుకు రాధిక కాదని కళ్ళని చెప్పావు? చిన్నప్పుడు లెక్కల మాస్టర్ని బెత్తంతో కొట్టాడు రౌడీ విధవ. నేనే రాధికనని చెప్తే వెనకాల తిరిగి టార్చర్ పెడతాడు. హాయ్ రాధిక. എന്താ അത്? అప్పుడే ഞാൻ പറഞ്ഞല്ലേ నువ్వు రాధికవే. ఈ రోడ్డులను తిరిచి പറഞ്ഞാൽ ఎవరైనా చూస్తే ఎందనే నెనకు. తిరుపతిలో నుంచి తిరిచి అనను, తిరుపతి అనే అంటాను. తమాషాలు ఒందు పరయద్దు. పెద్ద కార్యం. మీ ఊరు గోదావరి జిల్లా పట్టిసీమే కదా? పట్టింది పరిందదు. పట్టి అంటే నాయన అర్థం. కుక్కో నక్కో నాకు తెలియదు, నువ్వు రాధికని మాత్రం నాకు బాగా తెలుసు. హలో, ఎన్ పేరు గోపిక, స్థలం పాలకాడాను. ఏంటి నువ్వు ఆటోగ్రాఫ్ హీరోయిన్ పేరు చెప్తున్నావు? నేను కూడా ఎవరైనా భయపెట్టాలంటే మా ముట్టి మోహన్ లాల్, సురేష్ గోపి పేర్లు చెప్తాను. నువ్వేంటంటే గోపిక మేనన్, దీపిక పడుకొని మాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళిపోతున్నావు. నువ్వు అప్పట్లోనూ బొట్టు ఇదే స్టైల్లో పెట్టుకునేదానివి, ఇప్పుడు కూడా అదే స్టైల్లో పెట్టుకున్నావు. బొట్టులో 2 షేపులు ఉన్నాయి, ఒకటి నిలువు, ఇంకోటి గుండ్రు. ఆ రెండే పెట్టుకోగలం. తిరుమలలో నుంచి గుండు కొట్టుకున్నవాడు నా మొగుడు అన్నట్టు ఉంది నువ్వు చెప్పింది. ఇప్పుడు మన తెలుగు భలే మాట్లాడుతున్నావే. అదేదో సార్, ఏం కావాలి సార్? ఎవరా నువ్వు? ఇక్కడ పనిచేస్తున్నాను సార్. పనోడివా? అరే పేట్రో, ఎప్పుడు వచ్చావయ్యా? రా, వాడు మనూరు పిల్లడేలే. టీ తాగుతావా? తెమ్మను. రే మణే, వాడిని తెమ్మను. ఎందుకు పని వడ్డేస్తాడయ్యా? ఒరే మణే, ఇక్కడ వర్కర్వే కదరా నువ్వు, వెళితే. అయ్యా మా బంధువుల పిల్లోడు. నేనే వెళ్ళి తీసుకొస్తాను.
ఏంటయ్యా ఆఫీసులోకి రాగానే అటమైన వాడు ప్రశ్నలు అడుగుతున్నాడు. వాడు కొత్తగా వచ్చిన పిల్లకాయ నువ్వు ఎవరైనా దాడికేం జాగ్రత్త, మాతో పెట్టుకోవద్దని చెప్పు. అన్న ఇదిగోన టీ. ఒక టీ తేడానికి ఎంతసేపు ఎట్రా? టీయరా ఇది? నీచంగా ఉంది. ఏయ్! మంచి టీ తీసుకురావడం తెలియదురా నీకు? అవునన్నా, టీలో వేడి లేదు, పొగరు లేదు. ఏమన్నా? అదే టీలో వేడి లేదు, షుగరు లేదన్నాను. ముందు మంచి టీ తీసుకురావడం నేర్చుకో. పండి తీరా. ఏమైందిరా బావ నీకు? ఎందుకు వాళ్ళని వదిలేసావు చెప్పు. రే పోనీరా, టీతో మోంగడుకుంటే మంచి కలర్ వస్తారు. ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ దొరికింది. నువ్వు అని ఒక మాట చెప్పరా, కత్తితో ఒక పోటు పొడిచి దాని మీద బట్టి పోసి రే, వస్తాను. మనం ఏమైనా హీరోస్ చూపించడానికి వచ్చావా? కొద్ది రోజులైనా సైలెంట్ గా ఉండి పని నేర్చుకుందాం, నిన్ను పాటలు పడుతుంటే నువ్వు అనవసరం సమస్యలు ఎరిగించాలో ఉన్నావే. ఇంత ఓపిక నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా బావా? వచ్చిన కూడా నువ్వు వదిలేసి పక్కకు తప్పుకునే బొరిసి పట్టరా మంది. రే ఊరుకో, ఫోన్ కొట్రా, అలాగేనా? కొట్రా కొట్రా పోను. ఎందుకు రా నన్ను కొట్టా? నువ్వేగా కొట్రా అన్ను, అందుకే ఒకటి పీకాను. ఏంట్రా కాలేజీలోకి వెళ్తున్నారు? ఎవరా వాళ్ళు? ఓబుల్రెడ్డి మనిషి ఈ కాలేజీలో క్యాంటీన్ నడుపుతున్నాడు. వాడు ఈ కాలేజీలో చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్. కూల్ డ్రింక్ అడిగితే కూలింగ్ లేకుండా ఇస్తారంట. రేయ్, ఏంట్రా సౌండ్ లేదు? కూల్ డ్రింక్ కూల్ గా లేదని గొడవ పడుతున్నాడు. కూల్ గా లేకపోతే హాట్ అయిపోతావా నువ్వు? హాట్ అయిపోతావా? కాఫీ వేడిగా ఉండదు, సాంబార్లో ఉప్పు ఎక్కువ ఉండదు, చట్నీ పులుపుగా ఉంటుందిరా. రౌడీ విధవా. లేదంటే ప్రిన్సిపల్తో చెప్పి నీ ఉద్యోగం ఏమండి, మీరు రండి వెళ్దాం. ఏంట్రా లుక్? వెంకటేశ్వర కాలేజ్ దిగండి. హలో రాధిక, ఎలా ఉన్నావు? చూసి 2 రోజులైంది. ഞാൻ రాధికానే. പക്ഷേ మీరు అనుకున్నట్టు రాయలసీమ రామగిరిలో అశోక్ విద్యాలయంలో 4వ క్లాస్ చదువుకున్న ఆ రాధికని కాను. అరే రే రే రే, పక్కగా బయోడేటా చెప్పినట్టు చెప్తున్నావా? పాలకాడ్ నుంచి చదువు కోసం నేను తిరుపతి. బాగా గుర్తు తెచ్చుకొని చూడు. చిన్నప్పుడు స్కూల్లో పెన్సిల్ చెక్కేటప్పుడు చెయ్యి స్లిప్ అయి తొడ కోసుకొని ఏడుస్తూ ఉన్నావు. బెటర్ నా మ్యాథ్స్ బుక్ లో పేపర్ చించేసి నా ఉమ్ముతో బ్యాండేజ్ చేశా. ఓ వారం తర్వాత వచ్చి గాయం మానిపోయిందని తొడ చూపించావు, కానీ ఆ మార్క్ అలాగే ఉండిపోయింది. నీకు అనుమానం అయితే నీ తొడ మీద చూడు, మచ్చ ఉంటుంది. ఏంటిది? నడి రోడ్లో నిలబెట్టి అది చూడు ఇది చూడని తప్పుగా సారీ నువ్వు ఇంటికి వెళ్ళి చూసుకో, అదే కరెక్ట్ గా ఉంటది. హే శివ, నువ్వు తిరుపతిలో ఏం చేస్తున్నావు? జయంతి బాగున్నావా? చూసి చాలా రోజులైంది. ఫైన్. హే రాధిక, నువ్వు ఇంకా శివతో టచ్ లోనే ఉన్నావా? పెన్ ఫ్రెండ్సా, మెయిల్ ఫ్రెండ్సా, లేక ఫోన్ లో టచ్ లో ఉన్నారా? అయ్యో, వీడెవడో కూడా నాకు తెలీదు. శివ తెలీదా నీకు? మన స్కూల్ ఎస్పీఎల్ బ్లేడు, పేపర్, తొడ ఉమ్మితో మందేశాడే, మర్చిపోయావా? ఇదే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, కానీ తనేమో సొంత ఊరు పాలకాడు, నాన్న పేరు ఓమర్గుట్ట, అమ్మ పేరు ఓమర్గుట్టి అని మలయాళంలో ఏదేదో సంసారిస్తోంది. 10 రోజులు నీ ఎన్ఎస్ఎస్ క్యాంప్ కి వెళ్ళొచ్చే లోపల నువ్వు మలయాళిగా మారిపోయావా? మంజు మలయాళి. మాకు బోర్ కొట్టినప్పుడల్లా మలయాళంలో మాట్లాడుకుంటాం. ఆపుతావా నీ బయోగ్రఫీ? జయంతి నీ ఫోన్ నెంబర్ ఏంటి? 9950887461. రాధికాది ఒక నంబరే డిఫరెంట్, 87462. నా నంబర్ ఎందుకు ఇచ్చావు? సారీ, దాని నంబర్ ని ఎరేజ్ చేసి. అరెస్ట్ చేసి పారేసే నెంబర్. బావా ఏం చేస్తున్నావురా ఇక్కడ? అనంతపురానికి ఎన్ని బస్సులు వెళ్తున్నాయో లెక్కేస్తున్నాను. వద్దురా బావా, అది మలయాళం అమ్మాయిగానే ఉండిపోని, మనం తెలుగు వాళ్ళుగానే ఉండిపోదాం. 2 రాష్ట్రాలు కలపడానికి మనం పాటుపడింది చాలరా. సగం బాడీతో మనం పులివెందులకు వెళితే ఎవరు మనల్ని గుర్తుపట్టారా బావా. అయ్యగారి చెవికి ఈ విషయం లీక్ అవుట్ అయిందనుకో, నా ముక్కు నుంచి రక్తం ఫ్లో అవుట్ అవుతుందిరా బావా. ముక్కుకు బ్యాండేజ్ చేసుకోవచ్చులే. వీడు నా అంత చూడండి వదిలిపెట్టేలా లేడు. జయంతి, నిన్న నైట్ ఒక పిక్చర్ మెసేజ్ పంపించాను కదా, అది శివకి పంపించావు. అవును, ఎందుకే పంపించావు? ఐ లైక్ యూ అని వాడు టైప్ చేసి మళ్ళీ నాకే పంపించాడు చూడు. సరే, తొడ మీద మచ్చ ఉందని చెప్పాడే, దాన్ని చూసావా? చూశాను. ఎందుకు చూసావు? నా తొడ నా గాయం. నీ తొడేనమ్మా. ఇంతకు ముందు ఎన్నిసార్లు చూసుకున్నావు? ఎప్పుడైనా ఒకసారి చూసుకుంటా. వాడు చెప్పగానే చూడాలనిపించిందిగా. ఇలాగే మొదలవుతుంది. 100 సార్లు అద్దంలో చూసుకుంటాం, అప్పుడంతా మన మొహాన్ని సరిగ్గా చూసుకోం. రోడ్డున పోయే ఒకడు నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్తే చాలు. పూలు పెట్టుకునేటప్పుడు, బొట్టు పెట్టుకునేటప్పుడు, తల దూకునేటప్పుడు కూడా ఎప్పుడు మొహం అందంగా ఉందా లేదా అని చూసుకుంటాం. ఏదో లోకంలో ఉండి వాడే లోకం అనుకుని చెప్పాలనిపిస్తుంది. అందులో ప్రాబ్లము. ఆ తర్వాత సైనైడ్, సూసైడ్ అని అమ్మాయిల జీవితం మొత్తం టెన్షనే. ఆపుతావా? శాపాలు పెట్టకు. వెంకటేశ్వర కాలేజ్ వచ్చింది. హాయ్ రాధిక, ఎలా ఉన్నావు? మీకేం కావాలి? ఇలా ఉన్న పడంగా అడిగేస్తే ఎలా? ఏం జయంతి చెప్పేనా? అనవసరంగా నిన్న రాత్రి నాకు తప్పుగా మెసేజ్ పంపించారు. ఎవరిని అడిగి పంపించారు? నా నంబర్ సేవ్ చేసుకోవడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎవరిని పర్మిషన్ అడగాలి? హెచ్ఓడినా, ప్రొఫెసర్నా, మీ నాన్న, అమ్మనా? మీ నాన్న ఎక్కడున్నారు? తిరుపతిలోనా, వేంపల్లోనా? గివ్ మీ యువర్ ఫాదర్స్ నెంబర్ యా. అనవసరంగా వాళ్ళ నాన్న పేరు ఎందుకు ఎత్తావు?
నేనేమో ఆయన గురించి బ్యాడ్ గా మాట్లాడానా? ఏమైంది ఇప్పుడు? వాళ్ళ నాన్నగారు ఇప్పుడు లేరు. తను స్కూల్లో చదువుతున్నప్పుడే ఆయన చనిపోయారు. వాళ్ళ నాన్న గుర్తుకు రాకూడదనే వాళ్ళ మావయ్య ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. నేను సారీ చెప్తాను కానీ నువ్వు నా లవ్ మ్యాటర్ కొంచెం చెప్పి కన్విన్స్ చేయొచ్చు కదా. ఇలా చూడు, నువ్వు నా ఫ్రెండ్వే, తను నా ఫ్రెండే. నువ్వు ప్రేమించమని కన్విన్స్ చేయమంటున్నావు, తను ప్రేమించొద్దని కన్విన్స్ చేయమంటుంది. నేనేం చేయలేను బాబు, నువ్వే వెళ్ళి మాట్లాడుకో. సరే నేనే మాట్లాడుకుంటాను కానీ నువ్వు నాకు ఒకే ఒక హెల్ప్ మాత్రం చెయ్యి. ఇవాళ 6 గంటల గీతాంజలి రెస్టారెంట్ లో వెయిట్ చేస్తూ ఉంటాను. తను 10 నిమిషాలు రమ్మని చెప్పు. ఆ తర్వాత తను డిస్టర్బ్ చేయను. సరే. వాడు పిలవగానే ఎందుకే నేను రెస్టారెంట్కి వెళ్ళాలి? వాడు లవ్ చేయమని ఎలా నీ వెంటపడి తిరుగుతున్నాడు, అదే విధంగా లవ్ చెయ్యొద్దని నువ్వు కూడా కొంచెం తిరగాలి. కొంచెం బుర్రకి ఎక్కేలా చెప్తావా? ఎప్పుడు వద్దనే మాట మొహం మీద చెప్పినా అంత తేలిగ్గా వదిలిపెట్టరు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా మన ప్రాబ్లం ని చెప్తే ఒప్పుకుంటారు. హే, శివ చిన్నప్పటి నుంచే మనకి తెలిసినవాడే కదా, ఎందుకు భయపడుతున్నావు? ధైర్యంగా వెళ్ళు, క్లియర్ గా మాట్లాడు. రండి సార్, రండి. లోపలికి రా. లోపలికి వచ్చండి. ఎందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు? కొంచెం నార్మల్ గా ఉండు. మీ నాన్న గురించి మాట్లాడేందుకు సారీ. ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? ఏం మాట్లాడాలి? 8వ క్లాస్ చదువుకునేటప్పుడే మనసులో చిన్న లవ్, కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. ఎండి ఏదో మాట్లాడతాడు, మన ప్రాబ్లం మందే. సడన్ గా ఒకరోజు నువ్వు స్కూల్కి రాలేదు. నీ క్లాస్కి వెళ్ళి అడిగి చూస్తే అందరూ నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియదు అన్నారు. 2 months పోయాక హాఫర్లీ ఎగ్జామ్ టెన్షన్ లో నిజంగా నిన్ను మర్చిపోయాను. ఎప్పుడు నిన్ను బస్సులో చూసానో అప్పుడు పాతవన్నీ గుర్తుకొచ్చాయి. నేను ఏం మీరు చెప్పాలనుకుంటున్నా? అనుకునేది ఏది జరగదు. మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివిస్తోంది. నేను ఆవిడకి నిజాయితీగా ఉండాలి. ప్రేమ పేరుతో బైక్ లో తిరగటం, సినిమాలకు వెళ్ళడం, పార్కుల చుట్టూ రెస్టారెంట్ల చుట్టూ తిరగడం నాకు అస్సలు నచ్చదు. నేను అలాంటి అమ్మాయిని కాను. నెక్స్ట్ వీక్ మీట్ అవుదాం, సరేనా? ఓకే ఓకే. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. సెట్ పూరి. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. ఇంకా హలో, నీకేమైనా బుద్ధుందా? లోపల మనుషులుంటే ఎగేసుకొని తెరిచి పడి చూస్తున్నా. మామయ్య, అది నేను మామయ్య. మావయ్య, అలా మౌనంగా ఉండొద్దు మావయ్య. నాతో మాట్లాడు మావయ్య. నేనే తప్పు చేయలేదు మావయ్య. ఏ తప్పు చేయకుండానే వాడితో హోటల్ వరకు వెళ్ళావమ్మా? నన్ను నమ్మ అత్తయ్య, నాకు వాడికి ఎలాంటి పరిచయం లేదు. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకో, కానీ ఇక నుంచి నాతో మాత్రం మాట్లాడుకో. సెకండ్ సెమిస్టర్ అవ్వగానే ఊరికెళ్ళి అమ్మతో 10 రోజులు ఉందాం అనుకుంటున్నా. నీకు అసలు కనికరమే లేదా? ఎందుకు నా వెంటపడి టార్చర్ పెడుతున్నావు? మావయ్య నన్ను అసలు ఎంత అసహ్యంగా చూశాడో. ఇన్ని రోజులు కన్న తల్లిలా చూసుకున్న నా అత్తయ్య నాతో మాట్లాడనుంది. ఇంకా నన్ను నేను నిన్ను బాధపడడానికి రాలేదు. ఇంకెప్పుడు నీ వెంట పడనని చెప్పడానికే వచ్చాను. ఆ రోజు నేను బస్సులో చూసి నువ్వు రాధికి వేనా అని అడిగినప్పుడు నువ్వు సెవ్వే కదా, నువ్వు మామూలుగా అడుగుంటే నా పాటికి ఒక బాయ్ చెప్పి నేను వెళ్ళిపోయి ఉండేవాడిని. నువ్వు కాదు కాదు అంటూ నాకు అవును అన్నట్టు అనిపించింది. నువ్వు వద్దు వద్దు అంటుంటే నాకు కావాలనిపించింది. అందుకే కొంచెం ఓవర్గా బిహేవ్ చేశాను. బైక్లో తిరగడం, సినిమాలకు వెళ్ళడం, పార్కులు, రెస్టారెంట్కి వెళ్ళడం, ఇలాంటి లవ్ అంటే నాకు నచ్చదు. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ అంతే. ఇవాళ నుంచి సరిగ్గా 6 నెలల తర్వాత ఒకే ఒకసారి 2 నిమిషాలు నేను కలవడానికి వస్తాను. నువ్వు సరే అంటే నేను పెళ్లి చేసుకుంటాను, వద్దు అంటే నా తలరాత అంతే అనుకుని వెళ్ళిపోతాను. ఒక మగాడి కష్టం వస్తే అది తన వరకే ఉంటుంది, కానీ ఒక అమ్మాయి కష్టం వస్తే అది తన కుటుంబాన్ని బాధిస్తుందని నాకు అర్థమైంది. నాకు ఒక తోడబుట్టిన చెల్లెలు ఉంది. ఒక ఆడదాని కష్టం ఏంటో నాకు తెలుసు. నిన్ను రెస్టారెంట్ కంపల్ చేసి పిలవడం నా తప్పే, క్షమించు. రాధిక, అమ్మా, మీ నాన్నగారి పోయి ఈ రోజుతో 10 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ ఈ 10 ఏళ్ళు 10 నిమిషాల్లా గడిచిపోయాయి. ఏడవకూడదు. ఎందుకమ్మా ఏడుస్తున్నా? నా కొడుకు చచ్చిపోయాడురా. నువ్వు నాకు మనవరాలివి కాదమ్మా, మనవడివి. గుండెల నిండా ధైర్యంతో ఉండు. కూడబెట్టిన డబ్బంతా పోగేసి స్థలం కొన్నానే. 7 లక్షలు నమ్ముకునే కదా మన భవిష్యత్తు ఉంది.
ఈ నోటీసు చూసిన తర్వాత నేను సగం చచ్చిపోయాను. ఏమిటండి ఇలా మాట్లాడుతున్నారు? అయిపోయింది, ఇంకా మన పిల్లల భవిష్యత్తు అయిపోయింది. ఏంటి క్లాస్ రాకుండా ఇక్కడ కూర్చున్నావు? ఇంట్లో ఒకే ప్రాబ్లం. కొన్ని రోజుల క్రితం మా మావయ్య ఎయిర్పోర్ట్ దగ్గర 2 గ్రౌండ్ల స్థలం కొన్నారు. సడన్ గా ఆ ల్యాండ్ ని తీసుకుపోతున్నారని గవర్నమెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా ఫ్యామిలీలో అందరూ చాలా బాధపడుతున్నారు. అది సరే, ఎవరి దగ్గర ఆ స్థలం కొన్నారు? శివ, చెప్పు జయంతి. నేను నీకు విషయం చెప్పినట్టు రాధికాకు తెలియదు. సరే నేను చూసుకుంటాను. దొంగ చటక ఎందుకురా తలుపు గడియ పెడుతున్నారు? రేయ్ మామా, రేయ్ ఏంట్రా బొత్తిగా మర్యాద తగ్గుతుందా? ఆ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న ప్లాట్ ని ఎవ్వరికి చూపించొద్దు అని చెప్పాను కదా. నువ్వేమో 2 ఏళ్ల క్రితం రామనాథం అనే వ్యక్తికి అమ్మావు. ఎయిర్పోర్ట్ అక్విజిషన్ నోటీస్ చూడగానే వాడు కుటుంబంతో పాటు ఊరేసుకుంటారని తాడుకోవడానికి వెళ్ళాడు. బాగుపడతావా? వాడు మాత్రం ఆ స్థలం కొన్నాడా? మొత్తం 160 మంది కొనుక్కున్నారా? వాళ్ళ గురించి నాకేం దిగులేదు. ఇతని సంగతి ఏంటి? నేను తీసుకున్న ఇంట్రీమ్ స్టే ని ఎయిర్పోర్ట్ అథారిటీ కొట్టేసింది. హైకోర్టుకి వెళ్ళి పర్మనెంట్ స్టే తీసుకుంటే సరిపోయా. నీతో ఇలా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు. కానీ రే సత్తిగా, జేసీపీ సత్యమూర్తికి ఫోన్ చేస్తాను. ఏం మావా, పోయిన సంవత్సరం మన ఊళ్ళో ఇల్లు కట్టావే, ఎంత అయింది? 20 లక్షలు. ఎందుకు అడుగుతున్నా? ఆ 20 లక్షల్ని 4,000తో నేలమట్టం చేస్తాను చూడు. ఏంది? 6 గంటలు జేసీపీ రెంట్ 3,000, 500 బయట 500 డీజిల్. నేను ఓకే అంటే కొంచెం ఏంద్ర నువ్వు అనేది? జేసీబీ సత్యమూర్తి అన్నానా? ఒక 6 గంటల సేపు జేసీబీ కావాలి. కొంచెం లైన్ లో ఉండండి. కుదరదని ఎక్స్ట్రా చేసావనుకో జేసీపీ ఇంట్లో ఒక వెళ్ళిపోయి ఇంటిని కూల్ చేయాలి. డీజిల్ పోసుకొని రెడీగా ఉండండి. కొత్తలే కానీ వాస్తు నువ్వు బాగోలేదు. ఆగురా. ఇప్పుడు నేను చేయమంటావురా? ఏడుస్తున్న రామనాథం నవ్వాలి. లేదు డీజిల్ పోసుకొని రెడీగా ఉన్నారట. ఫోన్ పెట్టరా ముందు. ఇలా చూడండి సార్, 2 ఏళ్లకు ముందు ఆ స్థలం 7 లక్షలు కొన్నారు. ఇప్పుడు దాని విలువ 10 లక్షలు ఉంది. నేను కాదంటోలా, కానీ నేను 8 లక్షలే ఇవ్వగలను. మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చేసి ఈ అగ్రిమెంట్ లో సంతకం పెట్టండి. మినిస్టర్ చేత రికమెండ్ చేసి ఉంటే పోయి ఉండేది. పోయిపోయా కుర్ర కుంకల చేత సెల్ ఫోన్ లో జేసీబీ మిషన్ పెట్టుకున్నారండి. చెప్పు రాధిక, మా ల్యాండ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఆ ఓనరే స్వయంగా వచ్చి డబ్బు చెల్లాడు. ఎవరో రికమెండ్ చేశారు. సంతోషంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పని చెయ్యి, నీ ఇంటి పక్కన ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి ఒక అర్చన చేయించు. లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళు. సరే అన్నా, మీరు అనుకున్నట్టు ఎమ్మెల్యే తప్పుడు రూట్ లోనే వెళ్తున్నాడు అన్న. నదిలోంచి ఇసుక తీసే క్వారీ కాంట్రాక్ట్ ని ముద్దు కృష్ణ అనే బినామీ పేరుతో వీడే నడుపుతున్నాడు. రోజుకి 250 లోడ్లే తీయాలయ్యా, కానీ వీడు 450 లోడ్ల దాకా తీస్తున్నారు. ఆ మన్నం తట్టుని వైజాగ్ తరలించి అక్కడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారయ్యా. మన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయా. తహసీల్దార్ గారు కూడా వచ్చారు. రమ్మని చెప్పండి. చెప్పండి. నమస్కారం. ఏంటి సార్ ఇదంతా? రాజకీయ నాయకుల అధికారం ముందు మేము ఏం చేయగలమండి? గవర్నమెంట్ ఉద్యోగులు ఇట్లా మాట్లాడచ్చా? అనంతపురానికి నీటి సరఫరా ఉండదు, సాగు చేయడానికి ఈలుగా ఉండదు అని వ్యవసాయాన్ని మూలన పడేశారు. జరిగే కొద్ది వ్యవసాయం భూగర్భ జలాలపై నమ్ముకునుంది. ఏటి పనులను శుభ్రంగా ఊడ్చేస్తే బోర్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? భూమాత దగ్గర నుంచి మట్టి దోచేయడం అనేది కన్న తల్లి దగ్గర గర్భసంచిని దోచుకోవడంతో సమానం. ఇప్పుడు ఏడున్నాడు రాజశేఖరుడు. ఇప్పుడు వెళ్ళి అడిగామనుకో అమ్మ మీద ఒట్టేసి నాకేమి తెలియదు అంటాడు. ఎందుకంటే బినామీ పేరు మీద వ్యవహారం సాగుతుంది. కొంచెం ఓపికగా ఉంటే వాడిని ఎలాగోలా పట్టుకోవచ్చు. సరే అన్నా, నీ గురించి మెసేజ్ వచ్చింది. ఏమనొచ్చిందిరా? పీ ఫర్ పొరమోకు, ఈ ఫర్ ఎద్దు, టీ ఫర్ తీపు, ఈ ఫర్ ఎనిమి, ఆర్ ఫర్ రౌడీ. ఎవరు పంపింది? సెకండరీ అశోక్ అన్న. అశోక్ ఎక్కడ వాడు? ఇక్కడే ఉన్నాడా? నువ్వేనా అశోక్ అంటే? ఏమన్నా మెసేజ్ పంపా? ఎవరు వసంత్ అంటే? ఎవరు ఫార్వర్డ్ చేసింది? ఈ జయంతి ఆ మెసేజ్ ని క్రియేట్ చేసింది నేనే. అందరి దగ్గర మొబైల్ చెక్ చేయండి. నిన్న క్యాంటీన్ లో పీటర్ మంజుని ర్యాగింగ్ చేశాడు కదా, ఆ కోపంలో మంజుకి మెసేజ్ పంపించాను. అది ఎవరికో ఫార్వర్డ్ చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళ ఇన్బాక్స్ లో మెసేజ్ కనుక ఉందంటే వాళ్ళ బట్టలు ఉడదీసి నడి రోడ్డులో చెప్పు జయంతి. చెప్పేట్రా. ఆ మెసేజ్ నాకు వెంటనే ఫార్వర్డ్ చేయి. నేను దాన్ని రాధికకు పంపిస్తాను. దాన్ని డిలీట్ చేయకుండా వాడికి చూపించమని చెప్పు. ఎవడరా ఈ నెంబర్? నాకేం తెలియదు. ఎవడరా నీకు పంపింది? శివ. శివ పంపించాడు. డిలీట్ చేయొద్దు. ఎవడు శివ? మెసేజ్ పంపించిందన్నా. ఉమా ఎవరా? ఉమా రేయ్, దీని మొబైల్ చెక్ చేయరా. పంపించింది మంజు అన్న. ఎవరు పంపారా నీకు? రాధిక. అసలు మెసేజ్ నీకు ఎవరు పంపారా? ఫార్వర్డ్ మెసేజ్ ఎవరో నాకు తెలీదు. 9842465567 ఎవరి నెంబర్ ఇది? నాకు తెలీదు. ఎవరి నెంబర్ ఇది? బాస్, నేనే బాస్. నేనే ఆ మెసేజ్ క్రియేట్ చేశాను. రేయ్, మీరందరూ వెళ్ళండి. క్లాసులకు వెళ్ళండి. ఉండు రా, నువ్వు వెళ్ళు.
నేను వెళ్ళి నిజం చెప్పేశాను, వదులు. ఏ నిజం చెప్తే నీ డ్రెస్ చింపేస్తాడు, పర్వాలేదా? రా. పీటర్ ఆగు ఆగు పీటర్ నా మాట విను. ఇక మీద ఇలా జరగదు. అసలు ఇదెవడో తెలుసా నీకు? నువ్వేం మాట్లాడుకో, నాదే తప్పు. జరగదని చెప్తున్నాను కదా, తీసుకుపోరా ముందు ఇక్కడ నుంచి పో. రారా శివ రా. ఏరా వాడు నిన్ను కొడితే నువ్వు తిరిగి కొట్టవా? ఏమయ్యా బావా, నువ్వు చూస్తూ ఊరుకున్నావా? ఈ ఊళ్ళో ఈ బ్రతుకు బతికే బదులు మన ఊరికి వచ్చి బర్రె కొట్టల దగ్గర పేడెత్తుకొని బతకొచ్చు కదయ్యా. రేయ్ నన్నేం చేయమంటావరా? ఇది ఎందుకు మెసేజ్ ఇచ్చాడు? ఇస్తాడయ్యా ఇస్తాడు, దాన్ని నువ్వు మేనేజ్ చేయాలి. అట్లా చేయకుండా వదిలేరా. రే పంది, నువ్వు చూస్తూ ఊరుకున్నావా? ఊరుకోరా. లేదంటారా నీకు? ఊరుకోరా. పీకేనంటే వదిలేయమంటే వదిలేస్తాను అనుకున్నావా? ఏం చేయాలో నాకు తెలుసురా. అయ్యగారికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. ఫోన్ లాక్కుంటే పీసీ పోలేదు అనుకున్నావా? టెలిగ్రామ్ చేస్తాను, పౌరంతో సందేశం పంపిస్తాను రా. విషయం బయటకు తెలిస్తే అమ్మాయికి ఏమవుతుందని భయపడి నేను మూసుకొని వచ్చాను. నువ్వేమో దగ్గరెచ్చిపోతున్నావు. చంపేస్తాను. చంపరా చంపే. నేను ఈ తిరుపతి వదిలి వెళ్లేలోపు వాడు గొంతు పిసికి చంపకపోతే నా పేరు సత్యబాబే కాదు, ఇదే నా శపథం. ఏంటి సార్ ఇది? ఆ పంతులు స్ట్రైట్ గా కమిషనర్ కే కంప్లైంట్ ఇచ్చాడు. ఏ పెడతాను సార్ వాడిని. నా మాట విని నువ్వు లొంగిపో. అప్పుడే ఈ టేబుల్ మీద ఉన్న నీ కేసు ఫైలు ఆ షెల్ఫ్ కి వెళుతుంది. వారంలో నువ్వు బెయిల్ మీద బయటికి రావచ్చు, లేకపోతే కమిషనర్ నీకు స్పాట్ పెడతాడు. సరే బొక్కలతో ఏంటన్నా? మనసు చాలా బాధగా ఉంది జయంతి. నేను నిద్రపోయే వారం రోజులైంది. నేను చేసిన తప్పుకి శివ దెబ్బలు తిన్నాడని తలుచుకుంటేనే బాధగా ఉంది. సారీ 4 సార్లు మెసేజ్ పంపించాను, వాడు రిప్లై కూడా చేయలేదు. వెంటనే పర్సనల్ గా కలిసి సారీ చెప్పాలనుంది. సరే, సారీ చెప్పేటప్పుడు ఒక థ్యాంక్స్ కూడా చెప్పాయి. థ్యాంక్సా? ఆ రోజు మీ ఇంట్లో ల్యాండ్ ప్రాబ్లం కి ఎవరో రికమెండ్ చేశారని చెప్పావే, అతను వేరే ఎవరో కాదు, శివాని. తన ముందుండి వాళ్ళ ఓనర్ తో మాట్లాడి డబ్బులు ఇచ్చేలా ఏర్పాటు చేశాడు. రాధిక, నమశివాయ నమశివాయ నమశివాయ. ఏంటి మూడోట్లో ఉన్నావు? అంతా మంచి మూడేలే. శివాకి సారీ చెప్పబోతున్నావనా? లేదు, ఓకే అని చెప్పబోతున్నాను. హే, ఎస్, ఐ వాంట్ టు కన్వే మై లవ్. లవ్వా? అవును. వాడి అప్రోచ్ నన్ను డిస్టర్బ్ చేసిన క్యారెక్టర్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. వెంటనే శివతో చెప్పేయాలి. 6 months తర్వాతే శివ నిన్ను మీట్ అవుతాడని చాలా క్యాషువల్ గా చెప్పాడు. ఒకరోజు క్యాలెండర్ తీసి చూశాను, April 1st, ఫూల్స్ డే. శివ ఎక్కడ మోసపోతాడని అనుకున్నాను. నువ్వు ఇంత త్వరగా మనసు మార్చుకుంటావని అనుకోలేదు. ఒరే శివ, పీటర్ ఈ రోజు జైలు నుంచి వస్తున్నాడట, నువ్వు ఇక్కడ ఉండుతో వెళ్ళిపో. మీరంతా పిరిగి పండాలరా. వాడు నా దగ్గరికి రాడరా, ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తాడు. ఆయన ఎందుకు అనవసరంగా వాడి మీద కంప్లైంట్ ఇచ్చాడు? ఒక్కడన్నా మగాడు అనిపించుకున్నాడే. కాలేజీలోకి ఏం జరుగుతుందో చూడు. సరే. రే, నువ్వు నిజంగానే మూడోట్లో ఉన్నావా, లేకపోతే మూడోట్లో ఉన్నట్టు నటిస్తున్నావా? పంతులు ఎక్కడున్నారా? రారా బయటికి. రే సోమనాథం, అన్నా అందులో అక్కడున్నారన్నా. రే స్వామినాథం, నా మీద కంప్లైంట్ ఇస్తే నేను ఊరొద్దులు వెళ్ళిపోతాను అనుకున్నావా? ఈ కాలేజ్ ప్రిన్సిపల్ ఏనా అడగడు? తెలుగు పంతులు నువ్వు నా మీద కంప్లైంట్ ఇస్తావా? నువ్వు బతిమలాడితే నేను వదిలేస్తాను అనుకున్నావా? నువ్వు పెద్ద స్పైవా? బ్రోకర్ పని చేస్తున్నావా? అంటే నువ్వు బ్రోకర్వా? ఏది చెప్పు. నేను ఒక బ్రోకర్ని. వద్దు పేట, వదిలే. వీడి వల్ల నేను 7 ఊసలు లెక్కింటాను సార్. మీరు వెళ్ళండి సార్. ఏది నువ్వు చెప్పు. నేను ఒక బ్రోకర్ని చెప్పు కదా. అయితే ఓ పని చేయి, అందరూ చూస్తుండగా ఆ బోర్డు మీద నేను ఒక బ్రోకర్ని అని రాసిరా. క్షమాపణ వేడుకుంటాను. రాయొద్దండి. ఏమతో పెట్టుకుంటావా? ఎందుకురా, మొత్తం పోయిందే.
పోలీసులకు ఫోన్ చేద్దాం సార్. వాడిని మనం అసలు ఏమీ చేయలేకపోతున్నాం. కొట్టేవాడిని ఆపటం ఎందుకు? నువ్వు ఎవరి మీద చేసుకున్నావు తెలుసా? నిన్ను ఇంకో అరగంట రామరూపం లేకుండా చేస్తావురా. బాబు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వాళ్ళు వచ్చారంటే నేను వదిలిపెట్టరు. ఆడే అన్న నరకండి రావండి. వీరభద్రం అన్న. రే రే ఆగరా. నాన్న ఏంటి నాన్న? వీరభద్రం అన్న కొడుకు. నమస్తే అన్న. తప్పు జరిగిపోయింది, తెలియకుండా తప్పు జరిగిపోయింది. ఓబ్లేసు రౌడీలతో వచ్చావేంటి? ఏంటి గొడవ? ఈ మెంట్లోడన్నా ఏదో తెలియక మీ అబ్బాయితో గొడవ పెట్టుకున్నాడు. నన్ను కూడా ఇరికించేశాడన్నా. రేయ్, అన్న కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు. ఎవరితో పెట్టుకుంటున్నావో ఎదురుకుండా ఎవరి నించున్నారో చూసి మసలుకోవాలి. నా కొడుకేమన్నా జరిగిందో ముక్కలు ముక్కలుగా నరికి స్వర్ణముఖి నదిలో పారేస్తాను. వీడి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నానన్న. రేయ్ పోరా, కొండ్రా అందరూ. అన్న బాబు జోలికి ఒక్కడు కూడా రాడన్నా, అందుకు నేను గ్యారంటీ. మీరు బయలుదేరండి అన్న, నేను చూసుకుంటాను. అన్నా ఏంటన్నా ఇంత పని చేశావు? ఏదో డబ్బులు కొరాడన్నా, తీరా చూస్తే వీరభద్రం గారు కొడుకన్నా. కొంచెం మిస్ అయి ఉంటే మా వాళ్ళ తల్లే కాదు నా తల కూడా నరికి పారేసి ఉండేవాడు. దయచేసి నన్ను నా వాళ్ళని ఈ మ్యాటర్ లో మాత్రం ఇన్వాల్వ్ చేయదన్నా. నన్ను వదిలేయన్నా. 57వ సెల్లు. కళ మొత్తం చెదిరిపోతుంది అనుకోలేదు. వాడికి ఎంత కోపమా, ఎందుకన్నా మూర్ఖంగా బిహేవ్ చేశాడు. ఆ వీరభద్రం వాడి నాన్న టెన్షన్ అవ్వదు. పెద్ద తప్పు చేశాడు. మెంటల్లా మాట్లాడుకో. నా ప్రేమ మొత్తం నా మనసులో దాచిపెట్టుకుంటాను. అతనికి ఏం చెప్పను. నా కళ కళ్ళైంది. లక్ష్మి లోపలికి వెళ్ళి అటెండెన్స్ చేసి గిఫ్ట్ ఇచ్చేసి వెంటనే వచ్చేయాలి. మరైతే నువ్వు రావా? నీ ఫ్రెండ్ పెళ్లికి నన్ను చేంజ్ చేయమంటావు? నేను ఒంటరిగా వెళ్ళానని నాన్నకి తెలిసిందో నేను చెదకబాతారు. రా అన్నయ్య. అమ్మ వాళ్ళు రాలేదా? నువ్వు ఎప్పుడు ఊరెళ్తున్నావే? ఇంకా 2 రోజుల్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ మొదలవుతాయి. రేపు ఉదయమే నేను తిరుపతికి బయలుదేరుతాను. రండి బాబు. కూర్చోండి కూర్చోండి. అన్నయ్య, ఆ ఎల్లో ఓణి అమ్మాయి ఎలా ఉంది? చండాలంగా ఉంది. మ్యాటర్ ఏంటి? ఆ బ్లూ ఓణి? నీకేమైనా పిచ్చి పట్టిందా? అది కాదు, ఇక్కడున్న అమ్మాయిలందరూ మన క్యాస్ట్ వాళ్ళే తెలుసా? వీళ్ళలో ఒక్కనే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, నేను అది వెళ్ళి అమ్మ చెవిలో ఊదుతాను, అమ్మ నాన్న చెవిలో ఊదుతుంది, ఆ తర్వాత నీ పెళ్లిలో నాతో స్వరం ఊదుతారు. ఎందుకంత కక్ష? 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటే అది సూసైడ్, 28లో చేసుకుంటే అది అటెంప్ట్ మర్డర్, 30లో చేసుకుంటే అది మర్డర్, 24 ఏట చేసుకుంటే బావిలో దూకినట్టు, 23 విషం తాగినట్టు, 22 ఊరేసుకున్నట్టు. మరి ప్రేమించి పెళ్లి చేసుకుంటే స్వర్గం, హౌస్ అరెస్ట్, జీవిత ఖైదు. అనయ్య, టీవీలో అమ్మాయిని చూడు, చాలా అందంగా ఉంది. అయ్యో ఒకసారి చూడు. ఏంటో చెరుకు, తను నచ్చిందా? చాలా అందంగా లక్షణంగా ఉంది కదూ. తను ఎవరో ఏమిటో నేను కనుక్కొని నీ చేత ఆత్మహత్య చేయించరా? వచ్చే ఏప్రిల్ 1 వరకు ఓపికగా ఉండు, మరుసటి రోజు చెప్తాను. ఏమిటనయ్యా, లవ్లో పడ్డావా? ఒక అమ్మాయి అంగీకారం కోసం 6 నెలలుగా వెయిట్ చేస్తున్నాను. తనేం చెప్తుందో తెలియట్లేదు. రారా శివా, ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? సాధికని మీటే మాట్లాడాలి, అందుకే. ఎగ్జామ్స్ పూర్తయ్యి కాలేజీకి సెలవులు ఇచ్చి వారమైంది కదరా. చెప్పు శివ. హలో జయంతి, ఎక్కడున్నావు? మా ఊర్లో ఉన్నాను. రాధిక? చెప్పు జయంతి. తిరుపతి నుంచి శివ ఫోన్ చేశాడు. నిన్ను చూడడానికి మన ఊరికి వస్తున్నాడంట.
నువ్వు పెద్ద బ్రిలియంట్ అని ఫీలింగా? ఇలా తప్పించుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? కొంచెం సైలెంట్ గా ఉంటావా? రాక సస్తానా? హలో రే జయంతి రాధిక 10:30 ఎక్స్ప్రెస్ బస్సులో తిరుపతికి వస్తున్నారా? ఆ బస్ కండక్టర్ నెంబర్ ఏంటో కనుక్కో. హలో ఎవరు? అన్నా శివన్ మాట్లాడుతున్నాను. వేంపల్లో 2 అమ్మాయిలు ఎక్కారా? అవును బాబు. నేను హైవేలో ఉన్న బ్రిడ్జ్ పక్కన వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ అమ్మాయిలు కొంచెం దింపేస్తారా? అలాగే బాబు. అమ్మా శివగారు మీకోసం చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నారమ్మా, కొంచెం దిగండి అమ్మా. అమ్మా మీరు దిగితేనే బస్సు బయలుదేరుతుంది. నిన్ను కంపల్ చేసి రప్పించినందుకు సారీ. ఎప్పుడు నన్ను చూడకూడదని తిరుపతికి బయలుదేరావో అప్పుడే నువ్వు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నావని అర్థమైంది. ఏదైనా సరే నీ మనసులో ఉంది చెప్పు రాధిక. ఇంకో 6 నెలల తర్వాత రా అని చెప్పినా పర్వాలేదు, నేను వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు నా కోసం దెబ్బలు తిన్నావో అప్పుడు నాలో ఏర్పడిన గిల్టీ ఫీలింగ్ వల్ల నీ మీద ప్రేమ పుట్టింది. ఆ ప్రేమ నా మనసు నిండా నిండిపోయింది. కానీ ఆ రోజు కాలేజీలో జరిగిన గొడవలో నువ్వు వాళ్ళని కొట్టిన ప్రతి ఒక్క దెబ్బ నా మనసుని గాయపరిచింది. మీ నాన్న అంతమందిని వేసుకుని కత్తిలతో రావడం చూసి నేను భయపడిపోయాను. నువ్వు నలుగురిని నరికేసి జైలుకి పోయిన విషయాన్ని ఎప్పుడైతే నీ పేపర్లో చూశానో నా తల మీద పిడుగు పడినట్టయింది. నాలోని ప్రేమని దాచుకోలేక మర్చిపోలేక నాలోనే ఉంచుకుని బతుకుతున్నాను. నువ్వు చెప్పేది చాలా తమాషాగా ఉంది. నేను ఏ గొడవకి వెళ్ళకూడదని నన్ను మా నాన్న తిరుపతికి పంపించారు. కానీ ఆ రోజు కాలేజీలో ప్రొఫెసర్ అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. ప్రపంచంలోనే దారుణమైన విషయం ఒక వ్యక్తి తన భార్య ముందు అవమానపడ్డమే. అందుకే ఎదిరించాను. తిరుపతిలో నేను 4 నరకపోతే ఆ 4 కలిసి నన్ను నరికేసేవాళ్ళు. ఓ చిన్న పిల్లి కూడా దానికి ఏదైనా సమస్య వస్తే ఎదిరిస్తుంది. నా ప్రాణాన్ని కాపాడుకోవాలని ఆశ నాకుండదా? ఈ వివరాలన్నీ మా అమ్మతో నేను చెప్పలేను. దానికి నన్నేం చేయమంటావు? నువ్వు మంచివాడివే, కానీ నువ్వు ఉండే చోటే మంచిది కాదు. అర్థం కాలేదే. అన్నిటినీ వదిలేసి వచ్చాయి. నేను నిన్ను అన్నిటినీ అంటే మా అమ్మ నాన్నలనా, నా తోడబుట్టిన చెల్లెలనా, సొంత వాళ్ళనా, బంధువులందరినీనా, పుట్టి పెరిగిన ఊరునా, లేకపోతే కొలిచే కులదైవాన్నా? ఎవరిని వదిలి రమ్మంటావు? అది కాదు మీ నాన్న. మా నాన్న గురించి ఏమైనా మాట్లాడావో? ఆయన గురించి నీకేమైనా తెలుసా? జాతరలో మందు కొట్టి గొడవ పడి పచారీ కొట్లో వాదించుకొని టీ కొట్లో కొట్టుకొని చెరువు గట్టిన మర్డర్ అయి పోలీసులు 6 నెలలు ఎంక్వైరీ చేసి 2 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పిస్తే 5 ఏళ్లు జైల్లోకి వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళ కుటుంబం నడి రోడ్డున పడుతుంది. కానీ ఎప్పుడు గొడవ అవుతుందో అప్పుడే వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేసి 2 పీకి వాళ్ళిద్దరిని కలిపి బుద్ధిగా ఉండండి అని చెప్పి ఆ 2 కుటుంబాన్ని ఏ ప్రతిఫలం ఆశించకుండా కాపాడేవారనే మా నాన్న. చేత కత్తిపట్టిన ప్రతివాడు చెడ్డవాడంటే వీరభద్రస్వామి, ఛత్రపతి శివాజీ, కృష్ణదేవరాయలు, ప్రతాపరుద్రుడు వీళ్ళందరూ చెడ్డవాళ్ళ? కోపిష్టి కత్తి పడితేనే అది తప్పు, కాపలవాడు పడితే తప్పు కాదు. ప్రేమ కోసం ఏదేదో వదిలేసి రమ్మంటారు. కన్న తల్లిదండ్రులను వదిలేసి రమ్మన్న మొదటి అమ్మాయివి నువ్వేనే. ఒకే గూట్లో ఉంటేనే అది కుటుంబం, 2 విడిగా ఉంటే అది నరకంతో సమానం. నీకు మీ అమ్మ ఎంత ముఖ్యమో నాకు మా నాన్న అంతకంటే ముఖ్యం. నిన్ను ప్రేమించిన పాపానికి ఏం చేయకుండా వెళ్ళిపోతున్నాను. ఇదే మాట ఇంకెవరైనా అనుంటే అక్కడే నరికి పాతేసేవాడిని. నన్ను అవాయిడ్ చేయడానికి నువ్వు వేరే ఏ కారణం చెప్పినా జీవితాంతం నిన్ను తలుచుకుంటూ ఉండిపోయేవాడిని. కానీ ఎప్పుడు మా నాన్ననో కారణంగా చెప్పావు, ఈ క్షణం నుంచి నేను మర్చిపోతున్నానే. ఒక ఆడపిల్ల నీతో మాట్లాడటానికి దిగొచ్చిందిరా, స్మూత్ గా డీల్ చెయ్యి. ఎందుకు రమ్మన్నావు? ఏంటి విషయం? మనిద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకుందామా? ఇప్పుడే, ఈ క్షణమే దేవుడి కడప గుళ్ళో పెళ్లి చేసుకుందాం. ఏమంటున్నావు? దయచేసి నన్నే అడగొద్దు. ఆ రోజు పిచ్చి పట్టి అలా మాట్లాడాను. ఏదో కన్ఫ్యూషన్ లో భయంలో మీ నాన్న గురించి తప్పుగా మాట్లాడాను. ఎప్పుడైతే నువ్వు నన్ను మర్చిపోతానని చెప్పావో ఆ క్షణం నుంచి నువ్వే నాకు ఎక్కువగా గుర్తుకొస్తున్నావు. నువ్వు లేకుండా నేను బతకలేను శివ.
ఈ కొట్టుకోవటం నరుక్కోవటం సెటిల్మెంట్లు వీటితో నాకు అసలు ఏ సంబంధం లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు కావాలి. నాన్న బండి మనల్ని ఫాలో చేసుకుంటూ వస్తుంది. తిరిగి చూడకు. బాగా దొరికిపోయాం. దిగు దిగు. ఆయన దగ్గరకు వచ్చానంటే టక్కుని కాళ్ళ మీద పడు. అర్రే ఏంటి బాబు, నాన్నగారని కూడా భయపడ్డారా? ఎవరు తను? తనే ఏప్రిల్ ఫూలా? బైక్ లో తిరుగుతున్నారేంటి? ఎవరు చూడరానా? లేదు, ఇవాళే ఫస్ట్ టైం. లవ్ వర్కౌట్ కాకముందు విపరీతంగా బాధపడ్డావు. వర్కౌట్ అయిన తర్వాత నాకు చెప్పనే లేదు. అన్నీ నేనే తెలుసుకోవాలి. సో స్వీట్. నేను భయపడిపోయాను తెలుసా. నువ్వెంత స్వీట్ అయితే మీ వాళ్ళకి ఎంత స్వీట్ గా ఉంటారో. రేపే మీ ఇంటికి వస్తున్నాను. సూపర్ గా వచ్చి దిగుతాను చూడు. ఎవరమ్మా నువ్వు? మీ అయ్యగారిని కలవాలి. ఇక్కడే ఉండు, అడిగి వస్తాం. అన్నయ్య ఎవరు కావాలమ్మా? ఆగమ్మా ఆగమ్మా, నీ పాటికి నువ్వు అలా లోపలికి వచ్చేస్తే ఎలా? అయ్యయ్యో, ఈ అమ్మాయి ఎవరు నిరికించబోతుందో తెలియట్లేదే. జాగ్రత్త. నేను బాగుండాలని ఆశీర్వదించండి. వచ్చిన పని ఏంటో ముందు చెప్పమ్మా. నేను కడప నుంచి వస్తున్నాను. ఎవరికైనా సరే సమస్యను వస్తే మీరు తీరుస్తారని విన్నాను. ఒక్కైపోయావు. నాలాంటి అమ్మాయికి ఓ సమస్య వస్తే మీరు తీర్చకుండా పోతారా? నీ సమస్య ఏంటో చెప్పమ్మా. ఏమిటని అది? బట్టల సబ్బులు ఎవరు ఈ ఉతికిస్తున్నాయో. ఏరియాలో సూపర్ సోప్ అమ్మే ఏజెంట్ గా నన్ను అపాయింట్ చేశారు. మీరు ఈ సోప్ కొంటే మీ ఊరు వాళ్ళందరూ ఈ సోప్ కొంటారు. మీరు చెప్తే ఎవరికైనా ఓట్లే వేస్తున్నారు. సోపు కొనుక్కోరా. అయ్యో పాప. సుబ్బారావు, అయ్యా నువ్వు సోపు కొను, మన వాళ్ళందరినీ కొనమంచు. సరేనే. ఒరేయ్ 10 సోపులు తీసుకోరా. గంగా, పిలిచారండి? ఏం జరుగుతోంది ఇక్కడ? ఏముంది ఆ ఏయ్, కుక్కలు. కుక్కకి ఎక్కానంటే పళ్ళు రాళ్ళు కొడతాం, జాగ్రత్త. ఏంటి? ఆ వచ్చిన అమ్మాయి ఎవరో తెలుసా నీకు? తెలీదు. ఏయ్ సుబ్బారావు, ఒరేయ్. అమ్మాయిని లోపల తీసుకురా. లక్ష్మి, నువ్వు మీ అన్నయ్య అమ్మాయిని చూసి సౌజ్ఞం చేసుకోవడం నేను కాలద్దంలో చూశాను. ఎవరు అమ్మాయి? రామ్మా. కూర్చో. వేంపల్లిలో మీ అమ్మ నాన్న ఎవరు? మా నాన్న పేరు మధుసూదన్ రావు, అమ్మ పేరు పద్మావతి. మీ నాన్న చనిపోయారు కదా? మీకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటా. నువ్వు ఇక్కడికి రావడం మీ అమ్మకి తెలుసా? తెలుసు. మీ ప్రేమను నేను ఒప్పుకోనంటే ఏం చేస్తావు? హత్య చేసేస్తా. ఓ నాయనో. ఆ, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పు. గంగా, వచ్చి నీ కోడని లోపలికి తీసుకెళ్ళు. నా కొడుకు కోసం ప్రాణాలే వదిలేస్తానండి, అందుకని తనే నా కోడలు. సూపర్ గా వస్తారని చెప్పి. ఈ అమ్మాయి వచ్చిన వేళ మా ఇల్లు కళకళలాడిపోవాలి. నిండు నూరేళ్లు వద్దిల్లమ్మా. ఇవి మా అత్తగారిచ్చిన గాజులు. ఇక మెదిటివి నువ్వే వేసుకోవాలి. చేయి చూపించా. ఆ బిషప్ ఏనుగుని చంపే. బావా, ఈ ఆట పేరేంటి? చెస్సురా. సెక్స్. తెల్లదొరలు చదరంగానికి కూడా వెరైటీగా పేరు పెట్టారు. దాన్ని త్వరగా కోసి. అయ్యో వదిలేస్తాడు చూడు. పట్టుకోరా, పట్టుకో పట్టుకో. ఏయ్, ఆ కోడిని ఎవరు పట్టుకుంటారో వాళ్ళకి మంచి బహుమానం ఇస్తాను. పట్టుకోండి. అలా చూస్తారంటే పట్టుకోండి. ఏ పారం కొడి, ఏంటి నాటుకోవడం జరుగుతున్నావా? ఏం చేస్తున్నాడు వీడు? ఏంటి నన్ను పట్టుకుంటున్నా? నాకు నచ్చిన కోడిని నేను పట్టుకోగలను. అరే బావా, అయ్యగారు పైన ఉన్నారు, కోడిని చూసి పట్టుకో. సరే. నాకు ఒక్క కోడి కూడా దొరకలేదు. పట్టుకోండి పట్టుకోండి. ఇదిగో, నువ్వే పట్టుకున్నానని చెప్పు. వెళ్ళు. చూసారంట్రా, నా కోడలి వాళ్ళ కోడిని పట్టుకుంది. దీని గుండెకాయ వేపుడు చేసి వాళ్ళ నీకే పెడతాను. ఇదే నేను ఇచ్చే బహుమతి. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ కోడిని వదిలేయమని చెప్పు ప్లీజ్. దీనికని ఏడుపు? నా చేతులతో నేనే పట్టించాను, బాధగా ఉంది. ఏ ముచ్చాలరావు, అయ్యా ఆ కోడిని వదిలేసాయి. అది అమ్మగారు. లక్ష్మి, మీ అమ్మకి చెప్పి ఈ రోజుకి పప్పుచారు పెట్టమని చెప్పు. నాలుగేం చచ్చిపో. అలాగే చెప్తాను. నాన్న వెళ్ళే తీరాలా? క్యాన్సిల్ చేయలేవా? ఇన్విటేషన్ లో చీఫ్ గెస్ట్ గా నాన్న పేరు వేశారు, ఖచ్చితంగా వెళ్ళే తీరాలి. ఏంటి విషయం? ఏం లేదన్నా, మంత్రి ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. మీరు కార్లో వెళ్ళదు, ట్రైన్లో వెళ్ళండి. బెజవాడికి ట్రైన్? సరే అలాగే. హలో మినిస్టర్ గారు ఇలా? అవును. మీరు అనుకున్నట్టు వీరభద్రం కారులో వెళ్ళట్లేదు, ట్రైన్ లో వెళ్తున్నాడు. ఏయ్, నువ్వెవరో చెప్పావు?
నాన్న రాత్రి మీటింగ్ అవగానే వెంటనే బయలుదేరదు, రేపు ఉదయం బయలుదేరండి. నేను అయ్యప్ప రైస్ మిల్ ఓనర్తో మాట్లాడాను, వాళ్ళ ఇంట్లోనే మీరు ఉండొచ్చు. సార్ వీరభద్రం ట్రైన్లోనే వెళ్తున్నాడన్నా. అయితే మనం వాళ్ళని వేముల స్టేషన్లో ఎక్కమనం. కడపలో వాడు దిగిన వెంటనే జనాల్లో కలిసిపోయి గత్తిలో విషం పూసి కొచ్చేయమనం. మనసు ఎందుకు అదోలా ఉందిరా, మనం కూడా ట్రైన్లో వెళ్దాం. కనీసం 20 నుంచి 25 పోట్లైన వాడి మీద పడాలి. ఆంధ్రాలో జరిగిన మర్డర్లో ఇదే భయంకరమైన మర్డర్ గా ఉండాలి. హలో, నేను నాన్నతో బెజవాడ వెళ్తున్నాను, రేపు ఉదయం వస్తాను. అది చెప్పడానికి ఫోన్ చేశాను. చెప్పమ్మా. వీరభద్రం ట్రైన్ లో వెళ్ళట్లేదు, కార్లోనే వెళ్తున్నాడు. ఎవరు నేను అబద్ధం చెప్పాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు చెప్పు. హలో హలో హలో. రే శివ, వాళ్ళు రాజశేఖర్ మనుషులు రా. ఎక్కడ రా? నువ్వు వెళ్ళి వాళ్ళు ఏ కోచ్లో ఎక్కుతున్నారో చూడు. నాన్న ట్రైన్లో వెళ్తున్న విషయం వాళ్ళకైనా తెలిసింది. నువ్వు వెళ్ళి చివరి కోచ్ ముందు కోచ్లో ఉండు. ఇటువైపు ఎవరు వచ్చినా నాకు వెంటనే అలాగే శివ. ఆ వీరభద్ర ఏ కోచ్లో ఉన్నాడో వెళ్ళి చూసిరా. వెళ్ళనా? నువ్వు ఫాలో చేస్తూ వెనక కడప స్టేషన్ లో ఏదో ప్లాన్ చేసినట్టున్నారా? మీరు వెళ్ళి నాన్న కోచ్లోనే ఉండండి. రాజంపేట స్టేషన్ రాగానే నాన్న దిగమని చెప్పండి. ముద్దు కృష్ణ అంతా చెప్పి కారు పంపించమంటాను. అక్కడి నుంచి నాన్న కార్లోనే వెళ్ళమని. రాలేదేట్రా? ఫోన్ చేయి. చెప్పు బాబు. మీరు పని చేసి పెట్టాలన్నా. నేనేం చేయాలి బాబు? వెంటనే 2 బళ్ళలో మనుషులు పంపించండి. కడప స్టేషన్ రాగానే జనంలో దూరి కత్తి తిప్పి పట్టుకుని మనం కొట్టే కొట్టుడికి శరీరంలో ప్రాణం మాత్రమే మిగలాలి. మిగతా పాత్స్ ఏమీ పని చేయకూడదు. అయ్యా నమస్కారం. అయ్యా కార్ రెడీగా ఉంది. మీరు ఈ బండిలో ఎక్కడి మేము ఆ బండిలో వస్తాం. ఏ బండిలో వెళ్తున్నాడు? మెరుగుతో కాలేజ్ అన్నా. మన ప్లాన్ ప్రకారం ఆ కార్ను గుద్దేసేయండి. సరేనా అన్న? ఫోన్ తీయట్లేదన్నా. సరే రండి వెళ్దాం. రేయ్ వాడు మధ్యలో దిగిపోయాడు రా. ఏం దిగుతున్నారా? వచ్చే స్టేషన్ దిగి వెనక్కి రండి రా. రే నువ్వు రెడీగా ఉన్నావా? నేను రెడీగా ఉన్నాను. బండి హైవే మీదకి వచ్చింది, గుద్దు లేపాయి. సరే అన్న. అయ్యో గుద్దేసి ఆకుండా మినిస్టర్ లైన్ లో ఉన్నాడు. నీకు మాత్రమే పక్కడు సెల్ నంబర్ దొరుకుతుందా? నీ నాన్నని కడప పక్కన లారీతో గుర్తించి లేపేశాం. పీస్ పీస్ అయి ఉంటాడు, వెళ్ళి ఏరుకో. వాడిని పూడ్చిన తర్వాత నీ అమ్మని చెల్లిని తీసుకొచ్చి కుటుంబంతో సహా నా కాళ్ళ మీద పడు. రారా ఫోన్ తీయండి. చూడండి, తీసుకురండి. టార్గెట్ నుంచి 13 కిలోమీటర్. పోలీసు వస్తున్నారా? స్పీడ్ గా వెళ్ళరా.
కొంచెం అటువైపు పట్టండి. నార్త్ ఇండియా నుంచి యాత్రకు వచ్చినట్టున్నారు. లారీ వాడు గుద్దేసిపోయాడు. డ్రైవర్ మందు కొట్టేసి తోలుతున్నట్టున్నాడు. ఆపకుండా పోతూనే ఉన్నాడు. తెలియ గుద్దలేదు నాన్న, తెలిసే గుద్దారు. ఇదిగోనయ్యా కాఫీ. రే సుబ్బారావు, సుబ్బారావు, ఏమైందయ్యా? నేను 2 ముక్కలు తాగాను. సరే. నువ్వు కంగారు పడకు. రే సుందరం, బండి తీరా. అమ్మగారు ఎవరికి చెప్పకండి. ఏంటి? జాగ్రత్తగా ఎక్కండి. రేయ్, ఇంట్లో వాళ్ళని ఏది తినొద్దు నీకు అర్థమైందా? గుండె గబగబా కొట్టుకుంటుంది. ఈ కాఫీ డాక్టర్కి ఇచ్చి ఇందులో ఏం కలిపారో కనుక్కోమని చెప్పు. డాక్టర్, మా అయ్యగారిని ఎలాగైనా అయ్యో శివ, ఏంట్రా ఇదంతా? అయ్యో భయపడకు శివ, నాకేం కాదులే. మన ఇంట్లో జరిగిన ఈ విషయం బయట ఎవరికి తెలియకూడదు. కొత్తగా ఎవరో ఇంట్లోకి వచ్చింది? కొత్తగా ఎవరు రాలేదన్నా? అయ్యా, పొద్దున బట్టలు తీసుకోవడానికి చాకల మా అదేగాడు వచ్చాడు. తర్వాత చేపలోడు వచ్చాడు. చేపలు కడగడానికి ఇంట్లోకి వచ్చారు. నాకే పాపం తెలియదయ్యా. ఎవరింటికి వెళ్ళినా కుక్కడు నీళ్లు కూడా మింగే ముందు ఆలోచించే గుట్టక వేస్తారే. ఇప్పుడు ఎలా? మన ఇంట్లో నీళ్ళని తాగడానికి ఆలోచిస్తే అది తప్పు కదా గంగా. శివ, కొంచెం లోపలికి వస్తావా? మాట్లాడాలి. పొద్దున అందరి గురించి నీతో చెప్పాను. రాధికమ్మ కూడా వచ్చి వెళ్ళింది. ఆ విషయం మాత్రం నీతో చెప్పలేదు. అయ్యగారి కాఫీ కలిపేటప్పుడు తను కూడా వంటింట్లో ఉంది బాబు. ఏమంటున్నావు? అత్త ఎక్కడికి వెళ్ళారు? అత్తయ్య పెరట్లో పశువులకి కుడితి కలుపుతోంది. అవును, ఎన్నేళ్లుగా మీరు ఇంట్లో పని మంచిగా పనిచేస్తున్నారు? నేను ఇంట్లో పనిచేస్తున్నానన్న విషయం నువ్వు చెప్తేనే తల్లి నాకు గుర్తుకొచ్చింది. ఓ సరే, నేను అత్తయ్యతో మాట్లాడొస్తాను. పెరట్లోకి వెళ్తానని చెప్పిన అమ్మాయి అక్కడికి వెళ్ళలేదు, వాకిట్లోకి రాలేదు, తర్వాత కనిపించలేదు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి వదిలిన చెప్పులు కూడా వాకిట్లోనే ఉన్నాయి. కావాలంటే వెళ్ళి చూడు బాబు. బాబు, చిన్న విషయం. అయ్యగారు ట్రైన్లో వెళ్ళే విషయాన్ని ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పిందని ఇక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు. ఏంటిది? వేసుకుని వచ్చిన చెప్పుల్ని మర్చిపోయి వెళ్ళేంత తొందర ఏంటి నీకు? నువ్వు మా ఇంటి వంటింట్లోకి వచ్చింది పాపం ఆ ముసలిదాని మనసుని బాధ పెట్టడానికా, లేక మా నాన్న తాగే కాఫీలో విషయం కలపడానికా? చెప్పవే. నేను చెప్తాను. మీ నాన్నని చంపడానికేరా అది మీ ఇంట్లో అడుగు పెట్టింది. దాన్ని నేనే పంపించాను. ఆవిడ చెప్పేది అబద్ధం. అబద్ధమే కదా? ఏయ్, మీ అబ్బకి విషం పెట్టినందుకే నీకింత కోపం వస్తే మీ నాన్న నా కొడుకుని నడి రోడ్డు మీద నరికి చంపాడే. వాణ్ణి చంపి పారేయాలని ఆ రోజే నేను పగబట్టాను. కానీ మీ నాన్న పలుకుబడి అంతస్తు నన్ను ఆ పని చేయనీలేదు. ఒకరోజు నువ్వు మా అమ్మాయితో మాట్లాడుతూ నేను చూశాను. ఆ రోజే నిర్ణయించుకున్నాను, వాణ్ణి చంపడానికి ఇదే సరైన మార్గమని. పుట్టింది ఆడపిల్ల గనక దీని చేతికి విషం ఇచ్చి పంపాను. అదే మగపిల్లాడు గనక పుట్టుంటే వాడి చేతికి కత్తిచ్చి పంపేదాన్ని. వాళ్ళ నాన్నగారి జ్ఞాపకం నా కూతురికి రాకూడదని 10 ఏళ్ళు దాన్ని ఇంటి నుంచి దూరంగా ఉంచాను. మా నాన్న నిజంగా హత్య చేసుంటారో లేదో నాకు తెలియదు. నీ పగ తీర్చుకోవడానికి నువ్వు ఇంకేం చెప్పానో మా ఇంట్లోకి వచ్చి ఉండొచ్చు. నా ప్రేమ తప్ప నీకు ఇంకేం దొరకలేదా? పత్తికుండగానే పాతి పెట్టేశావు కదా. మీరు మాట్లాడుకున్నదంతా నేను వింటూనే ఉన్నాను. నీ భర్త చావుకి నేను కారణం కాదమ్మా. నీ భర్త ఆశపడే ఎలక్షన్లో నించోలేదమ్మా. మన జాతి ఓట్లని విడదీయాలని రూలింగ్ పార్టీ వాళ్ళ దగ్గర 10 లక్షల రూపాయలు లంచగా తీసుకున్నావే, నీకు సిగ్గులేదు? నేను డబ్బు తీసుకున్నట్టు మీకు ఇంకా నిజాన్ని కప్పిపుచ్చాలని చూడకు.
మర్యాదగా నామినేషన్ వాపస్ తీసుకో, లేదా నీ మొండెమే మిగులుతుంది. నువ్వు మాణిక్యాన్ని లేపాయి. ఏమన్నా అన్నా? అప్పుడే ఆ నింద వీరభద్రం మీద పడుతుంది. ఓట్లు రూటు మారతాయి. నేను ఈ హత్యని చెయ్యలేదని ఈ ఊరే నమ్ముతోంది. నువ్వు మాత్రం ఎందుకు నమ్మట్లేదు? నా కొడుకు నీ కూతుర్ని ప్రేమిస్తున్నానని తెలియగానే వెంటనే వచ్చి నీతో చెప్పాలనుకున్నాను. కానీ నీకు తెలిసే తన మా ఇంటికి వచ్చిందని చెప్పింది. అందుకనే నిజమంతా నీకు తెలుసనుకున్నానమ్మా. ఎవరో చెప్పిన మాట నమ్మి పాపం తన మనసులో ద్వేషాన్ని నాటి ఇప్పుడు ఇలా తలదించుకునేలా చేశావే. పెళ్లి చేసుకుని చల్లగా ఉండాల్సిన పిల్ల తన జీవితాన్ని నాశనం చేశావే. నువ్వు నాకు మాత్రమే ద్రోహం చేయలేదే, మా అమ్మ, నాన్న, చెల్లెలు అందరూ నీ మీద పెంచుకున్న ప్రేమకు ద్రోహం చేశావు. ఒళ్ళమ్ముకొని బతికి ఆడది కూడా ప్రేమించినట్టు నటించమంటే చీయని ఉమ్మేసి వెళ్ళిపోతుంది. విన్నావా? విన్నావా? ఎంత మాట చూస్తావా? జీవితమా ఎగిసే ఆవేదనలు ప్రేమించిన నా గుండెలకి ఇదివో బహుమానం. నన్ను కన్న పాపానికి వీరికి దండనరా. టెలిఫోన్ బూత్ లో ఎంక్వైరీ చేసా ఉన్నా. పక్కనే లేడీస్ కాలేజ్ ఉండడం వల్ల ఏం చేసిందో తెలియదు అన్న. ఒక ఆడపిల్ల వల్ల వాడు తప్పించుకున్నాడు. అసెంబ్లీలో అపోజిషన్ వాడు కావాలనే ఈ విషయం అడుగు మరి కలుగుతున్నాడు. ఇంతకు మించి మనం ఓర్పుగా ఉంటే వాడు ఖచ్చితంగా గెలిచేస్తాడు. బెజవాడి నుంచి 50 మందిని రప్పించండి. ఎవరు ఎదురు చూడే సమయంలో వాడి ఇంట్లోకి దూరి వీరభద్రాన్ని ఆడి కొడుకని లేపేయమనండి. ఊరోళ్ళు ఎవరైనా అడ్డొస్తే పెద్ద చిన్నాడు చూడకుండా అడ్డగా నడపని చెప్పు. అన్నా ఇలా ఓపెన్ గా అన్ని చేస్తే మీ మీద అందరూ డౌట్ పడతారన్నా. మన వాళ్ళని పక్క నుండి ఉసిగొల్పమనం. రాత్రి సరిగా 10:30కి ఈబీ వాళ్ళతో చెప్పి పులివెందుల్లో కరెంట్ కట్ చేయమనం. ఆ టైంలో ఎవరు ఫోన్ చేసినా చుట్టుపక్కల ఏ పోలీస్ స్టేషన్ లో ఫోన్ తీయకూడదు. ఆ కొత్త డ్రైవర్కి చెమట్లు పట్టాయంట్రా. వీరభద్రం మీద ప్రేమతోనా? వాడు ఏ ఊరోడో ఎవడు ఇక్కడ పంపించాడో పంపిన వారికి వీరభద్రుడికి సంబంధం ఏంటో ఎంక్వైరీ చేయి. పెళ్లి ఏమిటన్నయ్యా? వద్దమ్మా. ఎప్పుడు నాన్న గురించి మాట్లాడుతుంటావుగా, నాన్న ఇలాగే ప్రవర్తిస్తారా? శత్రువైనా మర్యాద ఇచ్చి మాట్లాడతారు కదా, వెళ్ళనయ్యా. నేను నిన్ను క్షమాపణ అడగడానికి రాలేదు. ఎందుకంటే నేను చేసిన తప్పుకి క్షమాపణ లేదు. మేము ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. నేను మీ నాన్నకి విషం పెట్టింది ఎంత నిజమో, నేను ప్రేమించింది కూడా అంతే నిజం. దయచేసి నా ప్రేమని మాత్రం అనుమానించొద్దు. బావా నీతో మాట్లాడాలరా. ఏదో అమ్మ మాట విని తెలియక తప్పు చేసిందిరా, క్షమించేవాడేరా మనిషి. నువ్వేంట్రా? మా ఇల్లు నాకు గుడి లాంటిదిరా. మా అమ్మ నాన్న దేవుడురా. ఆయన్ని చంపనండి ప్రయత్నించిన అమ్మాయిని ఎలా క్షమించమంటావు? నాకు అర్థమైందిరా. నీ దగ్గరికి మొదటిసారి అమ్మాయి వచ్చినప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాననే అమ్మాయి చెప్పింది, పెళ్లి చేసుకుంటాననే కదా చెప్పింది. హత్య చేయడానికి వచ్చిన వాళ్ళు అలా అంటారా? నీ మనసులో అమ్మాయి లేదని నాకు ప్రమాణం చేసి చెప్పు. ఉందిరా, తను నా మనసులోనే ఉంది. కానీ ఇప్పుడు వచ్చి వెళ్ళింది నేను ప్రేమించిన రాధిక కాదు. బాబు శివ, నేను ఒకటి చెప్తే నువ్వు వింటావా? వెళ్ళి అమ్మాయిని తీసుకురా. నా తల నరుకుతానన్న వాడి తలని నరికి తీరుతానన్న పట్టుదలతో ఉన్నావు కదా. వాళ్ళ నాన్న చంపిన వాడి మీద అమ్మాయి కోపం ఉండదా? ఈ సీమలో పుట్టినటువంటి ప్రతి అమ్మాయికి ఆ పౌరుషం, రోషం ఉండడం సహజమే. మిత్రుడితో స్నేహం చేయాలి, వీరుడితో తలపడాలి, శత్రువుతో పోరాడాలి. కానీ ద్రోహికి మాత్రం ద్రోహం చేయకూడదు. ఆ రోజు కోడిని కోయిపోతున్నామని తెలిసి తట్టుకోలేక తలడిల్లిపోయిందే, అదే తన నిజమైన గుణం. నాకు కూడా ముందా పిల్ల మీద కోపం వచ్చింది. కానీ ఓ కుటుంబం పుట్టిన గడ్డ వదిలి వెళ్తోందంటే అది సగం ప్రాణంతోనే వెళ్తుంది. మిగిలిన ప్రాణం మనం తీసామనే పాపం వద్దు నాన్న. వెళ్ళి అమ్మాయిని తీసుకురారా. నా ప్రేమే దొరికిందా నీకు? ప్రేమించినట్టు నటించమంటే చీయను మొహం మీద ఉమ్మేస్తుంది. రా ఇంటికి వెళ్దాం. నాన్న తీసుకురమ్మన్నారు, రా ఇంటికి వెళ్దాం. ఏంటి ఎప్పుడు చూసినా తప్పు నిర్ణయాలు తీసుకున్నా. ఇందుకే నేను ఇలా చంపుతున్నావు. నువ్వు లేకుండా నేను బతకలేనే.
నాన్న మన ఊరోళ్ళంతా మన మీద ఉన్న ప్రేమతో పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. ఎవరు వచ్చినా సరే నరికి పారేస్తారు. కానీ జరగబోయే గొడవలో మన వాళ్ళకి నష్టం జరుగుతుందిగా. డబ్బు కోసం వచ్చే వాళ్ళ ప్రాణాలు పోతే వాళ్ళ భార్యలు కూడా ఏడవరు. కానీ మాదయ్య భార్యకి శివప్రసాద్ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారు నాన్న? ఏం చేయమంటావయ్యా? చట్టము అధికారము వాడి చేతుల్లో ఉంది. తిప్పి కొట్టడం తప్ప మనకు వేరే దారి లేదు. ఒక దారుంది నాన్న. వచ్చే 50 మందిని ఆపడానికి ముగ్గురిని లేపితే చాలు. అర్థం కాలేదు. ఆ రాజశేఖరం వాడి 2 చెంచాలు వాళ్ళని లేపేస్తే చాలు, ఏ గొడవ ఉండదు. మేము నలుగురం చాలు నాన్న. పెళ్లి పెట్టాకు లేని వాళ్ళు. మేము చచ్చినా ఎవరు బాధపడరు. కానీ ఖచ్చితంగా చచ్చేలోగా ఆ ముగ్గురిని లేపేస్తాం. వద్దు బాబు, అందుకు నేను ఒప్పుకోను. భయపడకండి అన్న, నాకేం కాదు. 1 గంట ముందు నా ఫ్రెండ్ ఒకడు తిరుపతి మాయాలాజులో నా పేరు మీద రూమ్ తీసుకున్నాడు. కరెక్ట్గా 10 గంటకి రాజశేఖరాన్ని లేపేస్తే నేను రేణుగుంట ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. వాడు అదే సమయానికి రూమ్ ఖాళీ చేసి ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాడు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి నేను మలేషియా వెళ్ళిపోతాను. 6 నెలలు సంవత్సరం ఆగే నేను తిరిగి వచ్చేస్తాను నాన్న. పోలీస్ రికార్డ్స్లో నా పేరుండే ఛాన్సే లేదు. నేను బాగుండాలని మీరు నాకు పాస్పోర్ట్ ఇప్పించారు. అప్పుడు అది ఉపయోగపడలేదు. ఇప్పుడు అదే మరి అన్ని సమస్యల నుంచి బయటపడేస్తుంది. అయ్యో, ఎందుకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? 25 ఏళ్ళగా నాన్న కత్తి పట్టుకున్నప్పుడు ఎప్పుడైనా నువ్వు ఏడ్చావా? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? కొడుకు మీద ప్రేమ. నీ కొడుకు బాగుండాలని దేవుడికి దండం పెట్టుకో. అంతేగాని ఇలా ఏడ్చి నన్ను పిరికివాడిని చేయకు. భగవంతుడా, ఏడవకమ్మా. ఏడిస్తే నేను తట్టుకోలేదు. నాయనా, నీకేమైనా అయితే మాకు బాధ ఉండదు అనుకున్నావా? మేమందరం బండరాళ్ళం అనుకున్నావంట్రా. నిన్ను నమ్ముకొని వచ్చిందే ఒక పిల్ల. దానికి నేనే సమాధానం చెప్తాన్రా. చెప్పరా? చెప్పు, నేను ఇప్పుడు ఏం చేయను? ఇన్ని రోజులు ప్రతి ఒక్క కత్తి వెనక రక్తం మాత్రమే ఉంటుందనుకున్నాను. కానీ ఇంత పెద్ద పోరాటమే ఉంటుందని ఇప్పుడే నాకు అర్థమైంది. నేను వెయిట్ చేస్తుంటాను, తిరిగి వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంటాను. మీరే చెప్పారు కదా నాన్న, కోపిష్టి కత్తి పడితేనే తప్పు, కాపలావిడ పడితే తప్పు లేదని. నేను కోపంతో వెళ్ళట్లేదు నాన్న, మనల్ని కాపాడుకోవడానికి వెళ్తున్నాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.